ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీకి సంస్థాగతంగా ఉన్న లోపాలేమిటో అప్పట్లో అర్థం కాలేదు. 2024 ఎన్నికల్లో ఎప్పుడైతే ఘోర పరాజయం పాలైందో ఒక్కసారిగా పార్టీలోని లోపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గతంలో క్లీన్ స్వీప్ చేసిన బాపట్ల జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఏమీ లేదట. కనీసం వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకుడు కూడా లేడని పార్టీలోనే చర్చ జరుగుతుందట. ఇంతకు బాపట్లలో వైసీపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాపట్ల వైసీపీలో పెద్ద దిక్కు లేకుండా పోయిందా? పార్టీ శ్రేణులను ముందుండి నడిపించే నాయకుడే కరువయ్యాడా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బాపట్ల వైసీపీలో పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అనే చందంగా మారింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైసీపీ నాయకులు యాక్టివ్గా పనిచేసుకుంటున్నారు. కానీ బాపట్ల జిల్లాలో మాత్రం వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీ శ్రేణులను ముందుండి నడిపించడానికి ఒక్క నాయకుడు కూడా సిద్ధంగా లేరనే చర్చ జరుగుతోంది. క్యాడర్కు దిశానిర్దేశం చేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపే నాయకుడు కరువయ్యాడు. గతంలో బాపట్ల ఎంపీ సీటుతో సహా అన్ని అసెంబ్లీలు కూడా వైసీపీ ఖాతాలో ఉండేవి. కానీ 2024 ఎన్నికల్లో పరిస్థితి రివర్స్ అయింది. పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా బాపట్ల జిల్లా నుంచి లేకపోవడంతోనే పార్టీ డీలా పడిందనే వార్తలొస్తున్నాయి. పార్టీని నడిపించే బాధ్యతను భుజాన వేసుకోవడానికి అందుకే ఏ నాయకుడు కూడా ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకుని రావడానికి జిల్లా నేతలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బాపట్ల జిల్లాలో కూడా పార్టీని పట్టాలెక్కించడానికి వైసీపీ శ్రేణులు కష్టపడుతున్నాయి. ఇందుకోసం ఏదో ఒక కార్యక్రమాన్ని వైసీపీ చేపడుతోంది. అయితే ఇటీవల వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలి, పల్నాడులో పర్యటించారు. ఈ పర్యటనలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. అంతేకాకుండా ఈ పర్యటనల సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఒక విధంగా ఈ ఉద్రిక్త వాతావరణం వైసీపీకి కొంత మైనస్గా మారినట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగా అధికార పార్టీలు విమర్శలు చేస్తున్నా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో పార్టీ నాయకులు విఫలమయ్యారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పల్నాడు, బాపట్ల జిల్లాల వైసీపీలో కీలకమైన మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అధినేత జగన్ ఇప్పటికే ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆ పార్టీ నేతలు ఆందోళనలు, నిరసనలు, ఇతర కార్యక్రమాలు చేపట్టి హడావుడి చేశారు. అయితే బాపట్ల జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, గతంలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నేతలు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలను కూడా అమలు చేయకుండా పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదట. దీంతో కార్యకర్తలు పూర్తిగా డీలా పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. బాపట్ల పట్టణంలో గతంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉండేది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ గెలుపోటములపై ఎన్నికలకు ముందు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ బాపట్లలో మాత్రం తప్పకుండా గెలుస్తామని స్థానిక పార్టీ శ్రేణులు విపరీతమైన నమ్మకంతో ఉండేవి. బాపట్ల జిల్లాను క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు అంచనాలు కూడా వేసుకున్నారు. కానీ సిట్టింగ్ ఎంపీ సీటుతో సహా అన్ని అసెంబ్లీలలో వైసీపీ ఓడిపోయింది. బాపట్ల జిల్లాకు చెందిన కోన రఘుపతి గతంలో డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే విమర్శలొస్తున్నాయి. పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలపై కోన రఘుపతి దృష్టి పెట్టడం లేదనే టాక్ వినిపిస్తోంది. అడపాదడపా కొన్ని కార్యక్రమాల్లో మెరుపుతీగలా వచ్చిపోవడం తప్ప ఆయన పార్టీకి ఎలాంటి సేవ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలను కూడా కోన రఘుపతి ఉపయోగించుకోవడం లేదు. ఇటీవల చేపల వేటకు వెళ్లేవాళ్లు బాపట్ల బీచ్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారి ఆందోళనలో కోన రఘుపతి పాల్గొని ఉంటే మంచి మైలేజ్ వచ్చుండేది.
కానీ ఆయన ఆ కార్యక్రమాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఒకవేళ ఇక్కడ జరిగిన ఆందోళనలో పాల్గొని ఉండుంటే కీలకమైన మత్స్యకార సామాజిక వర్గంలో ఇమేజ్ పెరుగుండేది. కానీ రఘుపతి గైర్హాజరీ పట్ల అటు మత్స్యకార సామాజిక వర్గంతో పాటు వైసీపీ క్యాడర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మత్స్యకార ఆందోళనను కోన రఘుపతి కనుక యూజ్ చేసుకుని ఉంటే జిల్లాలోని కూటమి పార్టీ నేతలు ఇరకాటంలో పడేవారని, కానీ మంచి అవకాశాన్ని రఘుపతి చేజార్చుకున్నారన్న చర్చ జరుగుతోంది. రఘుపతి వ్యవహార శైలి పట్ల వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గతంలో ఎంపీగా పనిచేసిన నందిగాం సురేష్ అనేక కేసుల్లో ఇరుక్కొని జిల్లాలో పార్టీని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక కరణం బలరాం అయితే చీరాల నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఇలా కీలకమైన నాయకులు బాపట్ల జిల్లా వైసీపీని పట్టించుకోకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఇప్పటికైనా పార్టీ అగ్రనాయకత్వం జిల్లా నాయకులను పిలిపించి మాట్లాడకపోతే చుక్కాని లేని నావలా పార్టీ మారిపోతుందని అంటున్నారు. మరి ఈ విషయంలో జగన్ స్పందిస్తారా? నాయకులే సొంతంగా మళ్లీ యాక్టివేట్ అవుతారా అనేది వేచి చూడాలి.